యాక్టింగ్, నటన, ఆ కదలికలు, మూమెంట్స్, అంగవిక్షేపాలు, గెస్చర్స్, రంగస్థల వ్యాపారము, స్టేజ్ బిజినెస్. సిద్ధాంతం ప్రకారం నటులు కదలికల పథకము అంటే బ్లాకింగ్, పూర్వాభ్యాసాలు, రిహార్సల్స్ తొలి దశలో నిర్ణయించడం జరుగుతుంది. దర్శకుడు ప్రతి పాత్ర, ప్రతి కదలికకు ఎక్కడ ఉండవలసింది సూచిస్తాడు, లేదా ప్రారంభంలో మాత్రమే సూచించవచ్చును. ఒక్కొక్కసారి నటులే తాము ఉండవలసిన చోటును నిర్ణయించుకుంటారు మరియు వారికి ప్రేరణ కలిగినట్లు కదులుతారు. నటులు కదలికల పథకం అంటే బ్లాకింగ్ వల్ల కదలికల వల్ల నటులు సౌఖ్యంగా ఉండగలగాలి, లేదంటే దర్శకుడుకు తెలియపరచాలి. నటుడు దర్శకుడు చర్చించుకోవాలి. పాత్ర ప్రేరణలు, దృశ్యములో పాత్రల సంబంధాలు మరియు ప్రతి భాగము యొక్క ఉపయోగము చర్చించాలి. అప్పుడు చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ విషయాల మీద అంగీకారానికి వస్తే పాత్ర ఎలా నటించేది సాధారణంగా అంగీకారానికి వస్తారు. దర్శకుడు చాలా కదలికలకు వివరించటం జరిగిన నటుడు ఇంకా చాలా కదలికలు చేసి పూరించవలసి వస్తుంది. పాత్ర నడక, భంగిమ, శరీర వైఖరి మరియు రంగస్థల వ్యాపారము, స్టేజ్ బిజినెస్ ఉంటాయి. గమనిక: నేను దర్శకత్వం వహించిన తీరని బంధం నాటిక రిహార్సల్స్లో నేను దర్శకుడుగా నటులకు కదలికలు, గతి విన్యాసాలు చెప్పటం జరిగింది. గతి విన్యాసాలు, మూమెంట్స్, పాత్రల అభినయావరణలో ఒక చోటు నుంచి మరో చోటుకు కదలటం అంటే ఈ కదలికలు గతి విన్యాసాలు అందురు. ఉదాహరణకి, సోఫా నుంచి లేచి టేబుల్ వద్దకు నడవటం, ఇంకా కూర్చోవడం, లేచి నిలబడటం, పడిపోవడం, బరువు ఎత్తడం, దించటం, నడవడం, కొట్టుకోవడం, ప్రవేశించడం, నిష్క్రమించడం మొదలైన కదలికలు. గమనిక: రాజా ఇడిపస్ గ్రీకు నాటకం ప్రదర్శించినప్పుడు నేను రాజా ఇడిపస్గా చివరి ఘట్టంలో కళ్ళు పొడుచుకుని తర్వాత ప్రవేశించి బాధగా తడుముకుంటూ నటించవలసి వచ్చిన గతి విన్యాసాలు నెమ్మదిగా మరో సన్నివేశంలో గొర్రెల కాపరి వారిని రాజా ఇడిపస్ గుచ్చి ప్రశ్నలు వేస్తూ కోపంతో అతని దగ్గరకు నడిచి వచ్చే గతి విన్యాసాలు వేగంగా ఉంటాయి. అంగవిక్షేపాలు, గెస్చర్స్, పాత్రల పంచేంద్రియాలు, తల, చేతులు మొదలగు వాటితో అభినయించటం. ఉదాహరణ: కన్ను కొట్టడం, ఇంకా అవును కాదు అన్నట్లు తల ఊపడం, అలాగే చేతులతో సంజ్ఞలు చేయటం, భుజాలు ఎగరవేయటం, కనుబొమ్మలు ఎత్తటం మొదలైనవి. ఇవి అర్థవంతంగా ఉండాలి. ఉదాహరణ: పట్టుకోండి దొంగల్ని అభినయ నాటికలో, ఈ మూకాభినయ నాటికలో క్రింద పడి ఉన్న మున్సిపల్ వర్కర్ పోలీసు కొడతాడని, కొట్టవద్దని చేతులు ఊపటం, వేదిక పైన ఉన్న దొంగలు పోలీసుకు తెలియకుండా దొంగ చూపులు చూడటం మొదలైనవి. దారా రాధాకృష్ణమూర్తి రచించిన మనిషి నాటిక
నటాలి ప్రదర్శనలో స్టేషన్ మాస్టర్ నడుం మీద చెయ్యి, బల్ల మీద చెయ్యి వేసి రాజకీయ నాయకునితో మాట్లాడటం, పోర్టర్ చేతులు కట్టుకొని నిలబడి తల ఊపుతూ స్పందించటం మొదలైనవి. రంగస్థల వ్యాపారము, స్టేజ్ బిజినెస్ ఒక భాగాన్ని, ఉద్దేశాన్ని వ్యక్తం చేసే చర్యలు, కొన్ని కదలికలను వరుసగా చేయటం. ఇవి పాత్ర స్వభావాన్ని తెలియజేస్తాయి, నాటక గమనానికి సహకరిస్తాయి. ఉదాహరణ, టైప్ చేయటం వల్ల ఆఫీస్ అని తెలుస్తుంది. కొవ్వొత్తులు వెలిగించటం, కేక్ కట్ చేయటం మొదలైనవి పుట్టినరోజు పండుగగా సూచిస్తాయి. హార్మోనియం వాయిస్తూ కూర్చోవడం సంగీత సాధనని తెలుస్తుంది. చీకట్లో కొవ్వొత్తు వెలిగించటం, విసునుగర్రతో విసురుకోవటం కరెంటు పోయిందని తెలుస్తుంది. ఉదాహరణ, శ్రీ గోవిందరాజు రామకృష్ణారావు రచన కథ చెప్పిన నిజం నాటకంలో డాక్టర్ అత్తిలి కృష్ణారావు దర్శకత్వంలో ఆంధ్ర యూనివర్సిటీలో ప్రదర్శించినప్పుడు నేను రమేష్ పాత్రలో సిగరెట్ కాల్చడం పాత్ర స్వభావం తెలుస్తుంది. శ్రీ చిత్రకవి ఆత్రేయ రచన సినీవాలి నాటకంలో బైరాగి పాత్ర పాడుతూ తంబూర మీటుతూ ఉండటం, నేను రచించి ప్రదర్శించిన మనిషిలో బస్ స్టాప్లో ఉన్న వ్యక్తి పేపర్ చదవటం, నేను రచించి ప్రదర్శించిన ఆకలి నాటికలో చీకటిలో గంగులు పాత్ర గజదొంగ నేను ధరించాను. మంట వేసి కోడిని కాల్చటం, జీవహింస ద్వారా పాత్ర స్వభావమును తెలియచేయటం. నటులను భౌతిక పరంగా పాత్ర చిత్రణ చేయడానికి 3 అంశములు సహకరిస్తాయి. మొదటిది నటించటానికి అవసరమైన భౌతికమైన ప్రత్యేక లక్షణాలను దృష్టిలోకి తీసుకోవటం అవసరం. నాటక గమనంలో వచ్చే మార్పులను కూడా పరిగణలోకి తీసుకోవలెను. రెండవది, తీసుకున్న నాటక ప్రతిలో చిన్న భాగములో ఏ పాత్ర యొక్క భౌతికమైన ప్రత్యేక లక్షణాలను గంభీరముగా ఉన్నవో అంచనా వేయవలెను. సంభాషణలు లేని నాటకము అయినా ఆలోచించడం ఒక్కొక్కసారి సహకరిస్తుంది. అప్పుడు నటులు దృశ్యపరంగా వ్యక్తీకరించవలసి వస్తుంది. పరిస్థితులు, ప్రేరణలు మరియు ఉద్వేగభరిత స్పందనలు, సాధనాలు ద్వారా వ్యక్తీకరించవలెను. ఈ విధానము పూర్తిగా అనుసరించినట్లయిన కదలికలు ఎక్కువ చేయటం జరగవచ్చును మరియు అధిక నటన. కానీ ప్రాథమిక స్థాయిలో ఉపయోగిస్తే ఆలోచనలను పురుగొల్పును, నటులకు అనేక విధాల అవకాశాలను కలిగించటం వల్ల అందులో కొన్ని ఎంపిక చేసుకునవచ్చును. నటులు ప్రతి కదలికను సరైనవిగా చూసుకొనవలెను. అనిశ్చితమైన వాటిని నిర్దిష్టమైనవి కానివి మరియు భ్రమగా ఉన్నవి త్యజించాలి. మూడవది, నాటక ప్రతి పాత్ర ప్రదర్శన దృక్పథము విధించిన ఆంక్షలు అతిక్రమించకుండా నటులు ప్రత్యేకముగా నటించాలి. అవాయిడ్ క్లిచెస్. తగినది, స్పష్టత కలది, వ్యక్తీకరించున్నది, ప్రత్యేకత గలది వంటి వాటితో భౌతికమైన పాత్ర చిత్రణను నిర్ణయించవచ్చును. మరికొన్ని విషయాలు మరో భాగంలో